నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బీజాల్లో వాపు ప్రమాదమా, వెన్ను సమతూకం దెబ్బతినడం అంటే ఏంటి, గొట్టాలు మూసుకుపోయినా పిల్లలు పుడతారా, గౌట్తో మహిళల్లో గుండెపోటు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. వెరికోసిల్, దీన్ని మనం బీజాల్లో వాపు అని, బుడ్డ అని కూడా వాడుకలో పిలుస్తూ ఉంటాం. బీజవాహికలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వాటిల్లో వాపు కనిపిస్తూ ఉంటుంది. బీజాల్లో వాపు అనేది నిజానికి పెద్ద సమస్యేమీ కాదు. అయితే మనలో చాలా మంది తెలుసో తెలియకో ఇలాంటప్పుడు నాటు వైద్యాలకు వెళుతూ ఉంటారు. దీంతో ఉన్న సమస్య చాలక మరిన్ని సమస్యల్ని చేజేతులా కొని తెచ్చుకుంటూ ఉంటారు. బీజాల్లో వాపు రావడానికి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషణాల్లో వాపుకు సంబంధించి ప్రధానంగా 3 సమస్యలు కనిపిస్తుంటాయి. ఒకటి ట్యూమర్లు, ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 2 హైడ్రోసిల్, అంటే వృషణాల్లో నీరు చేరటం, దీన్నే వరి బీజం అని కూడా అంటూ ఉంటారు. ఇక 3వది వేరికోసిల్, వృషణాల్లో నుండి రక్తాన్ని వెనక్కు తీసుకెళ్లే సిరల్లో వాపునే వెరికోసిల్ అంటారు. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ అనవసరమైన భయాలతో డాక్టర్లను సంప్రదించటం ఈ వెరికోసిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ఆర్గాన్కి, ప్రతి భాగానికి రక్తం అనేది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఈ రక్తం తీసుకొని వచ్చే నాళాలని ఆర్టరీస్ అని లేక ధమనులని అంటారు. రక్తం తీసుకొని పోయే నాళాలని వెయిన్స్ అంటాం, లేకపోతే సిరలు అనడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఆర్గాన్కి ఈ ఆర్టరీస్ నుంచి రక్తం వస్తుంది, వెయిన్స్ నుండి రక్తం మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలానే మనిషిలో ఉన్న బీజాలు కూడా, ఏదైతే టెస్టిస్ అంటామో, వృషణాలు అంటామో, వాటికి కూడా ఒక ఆర్టరీలోంచి రక్తం రావడం, వెయిన్స్లోంచి రక్తం తీసుకొని పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వెయిన్స్ అంటే ఈ వెయిన్స్ ఏదైతే ఉంటాయో, సిరలు అనేటివి ఎప్పుడైనా వాపు వచ్చిన పక్షంలో, అంటే వాచిన పక్షంలో దాన్ని వారికోసిల్ అనడం జరుగుతూ ఉంటుంది. మీరు వినే ఉంటారు, ఎప్పుడూ చాలాసార్లు ఊళ్ళలో చూస్తూ ఉంటాం, కాళ్ళలో పెద్ద పెద్దగా వాచి ఉంటాయి వెయిన్స్, సిరలన్నీ ఇంతలావుగా వాచి ఉంటాయి, పాముల్లాగా కాళ్ళ చర్మం కింద కనబడతా ఉంటాయి. ఈ నరాలన్నీ వాచాయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని వారికోస్ వెయిన్స్ ఆఫ్ లెగ్ అంటాం. అది కాళ్ళలో జరిగితే అది వారికోస్ వెయిన్స్ అంటాం. అలాంటి ప్రాబ్లమే బీజం చుట్టూ, అంటే టెస్టిస్ చుట్టూ జరిగిన పక్షంలో దాన్ని వారికోసిల్ అనడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువసార్లు ఎడమ పక్క చూస్తూ ఉంటాం, కుడి పక్క తక్కువ సార్లు చూస్తూ ఉంటాం. సో వారికోసిల్ అంటే ఈ సిరలు ఏదైతే టెస్టిస్ చుట్టూ ఉంటాయో వాటిలో వాపు రావడాన్ని వారికోసిల్ అనడం జరుగుతూ ఉంటుంది. చాలామందిలో కాళ్ల పిక్కలపై సిరలు, రక్తనాళాలు ఉబ్బి పురితిరిగి ఉండటం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. దీన్నే వేరికోస్ వెయిన్స్ అని అంటారు. ఇలాంటి రక్తనాళాలు లేదా సిరలు వృషణాల్లో వాపుకు గురై పురితిరిగినట్లుగా కనిపిస్తే దాన్నే వెరికోసిల్ అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ళు వృషణాల్లో ఏదో పురితిరిగి ఉన్నట్లు ఉందని, వృషణం చిన్నదైపోయిందని, నొప్పి వస్తుందని, ఇలా రకరకాల ఫిర్యాదులతో డాక్టర్లను సంప్రదిస్తుంటారు. నిజానికి స్కాన్లో వెరికోసిల్ ఉందని రిపోర్టు రాగానే భయపడాల్సిన పనేం లేదని చెబుతారు డాక్టర్లు. కొంతమంది మరింత ఆందోళనకు గురై తనలో సంతానలేమికి కారణం వెరికోసిల్ అని భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం చాలా తక్కువని చెబుతున్నారు డాక్టర్లు. చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నా వయసు 18 ఏళ్ళే అండి, నాకు వారికోసిల్ ఉందని చెప్పారు, మరి నేను పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదా, లేకపోతే రేపొద్దున పిల్లలు పుట్టరా? ఇప్పటికీ అంటున్నానండి, వారికోసిల్ వల్ల మనకు ఎంత నష్టం వస్తుంది, పిల్లలు పుట్టకపోవడానికి వారికోసిల్ ఎంతవరకు కారణం అనేది ఇంతవరకు క్లియర్గా లేదు. మనకు తెలిసిందంతా ఏమిటి అంటే, పిల్లలు పుట్టిన వాళ్ళలో మనం చూస్తే వారికోసిల్ అనేది 30 మందిలో కనపడే అవకాశం ఉంటుంది, పిల్లలు పుట్టని మగవాళ్ళలో చూస్తే. అదే పిల్లలు పుట్టిన వాళ్ళలో చూస్తే ఒక 10-15 మందికి కూడా చిన్న వారికోసిల్ కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికోసిల్ వల్ల ఎంతవరకు ఈ పిల్లలు పుట్టకుండా చేస్తుంది అనే ఆన్సరు మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు.
మనకు తెలిసిందంట వారికోసిల్ ఉన్న వాళ్ళలో పిల్లలు పుట్టకపోయే అవకాశం ఎక్కువగా ఉందని మాత్రమే తెలుసు. కానీ వారికోసిల్ వల్లనేనా కాదా అనేది మనకు మాత్రం తెలియదు. కానీ వారికోసిల్కి ఆపరేషన్ చేసి దాన్ని సరిచేసిన వాళ్ళలో మళ్ళా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా చూసాం కాబట్టి దానికి ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్ ప్రెజెంట్ వారికోసిల్ ఉన్న వాళ్ళలో పిల్లలు పుట్టని పక్షంలో దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రమే మనం నమ్ముతున్నాం. పెళ్లి కాని వాళ్ళలో వారికోసిల్ అనేది కనపడిన పక్షంలో మరి ఆ బీజం చిన్నదైందా లేదా, బీజం సైజు రైట్ సైడ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అలానే ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండు ఒకటే సైజులో ఉన్న పక్షంలో మనం ఆ వారికోసిల్ ఉన్నా కానీ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం రాదు. అదే పెళ్ళి అయిన వాళ్ళలో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు కలగని వాళ్ళలో వారికోసిల్ అనేది కనబడిన పక్షంలో అది వాళ్ళలో సెమెన్ పారామీటర్స్ అంటే సెమెన్ కౌంట్ అనేది తక్కువగా ఉన్న పక్షంలో మరియు వారి మిసెస్లో, వారి భార్యలో ఎలాంటి లోపం లేదు అని తెలుసుకున్న పక్షంలో ఈ వారికోసిల్కి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెళ్ళైన వాళ్ళలో అయితే కౌంట్ తగ్గిన పక్షంలో, పెళ్ళి కాని వాళ్ళలో బీజం చిన్నదయ్యి లేక దానివల్ల నొప్పి వచ్చిన పక్షంలో ఈ వారికోసిల్కి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళలో, పిల్లలు ఉన్న వాళ్ళలో చిన్న వారికోసిల్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాంటిది అవసరం లేదు. పెళ్ళి కాని వాళ్ళలో బీజం నార్మల్ సైజుగా ఉండి నొప్పి లాంటిది ఏమీ లేని పక్షంలో వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కాబట్టి స్పెసిఫిక్గా కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడే ఈ వారికోసిల్కి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీర్యకణాల ఉత్పత్తి జరిగేది వృషణాల్లోనే. అయితే ఈ వీర్యకణాల ఉత్పత్తికి గాను తగిన ఉష్ణోగ్రతను కల్పించటానికి వృషణాల్లో ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతతో పోలిస్తే వృషణాల్లో ఎప్పుడూ 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వీర్యకణాల ఉత్పత్తికి అవసరం. ఈ ఉష్ణోగ్రతలో వచ్చే తేడాలు వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వేరికోసిల్ సమస్య ఉన్నవాళ్లలో వృషణాల్లో ఉష్ణోగ్రత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీర్యకణాల ఉత్పత్తిలో కూడా తేడాలు రావచ్చు. అయితే దానికి డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే చికిత్స అవసరమా కాదా అన్నది తెలుస్తుంది. వారికోసిల్కి ట్రీట్మెంట్ ఏమిటి అంటే మైక్రోస్కోపిక్ వారికోసిల్ లైగేషన్. అంటే మైక్రోస్కోప్లో చూసుకుంటా నా నరంలో ఆ బీజానికి వచ్చే నరాలు ఏవైతే వాచిపోయి ఉంటాయో సిరలు అనేటివి వాటిని మనం కట్ చేయడం అనేది జరగాలి. ఇది మైక్రోస్కోపిక్ వారికోసిల్ లైగేషన్ అంటాం. దీనికి ఒక ఫ్యూ అవర్స్ హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. రీజనల్ అనస్థీసియా అంటే ఒక భాగంలోనే మాత్రమే మత్తిచ్చి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లాప్రోస్కోపిక్ లైగేషన్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి వీనోగ్రఫిక్ ఎంబులైజేషన్ అనో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ మాత్రమే. ఎట్ ప్రెజెంట్ వీటన్నిటికీ రోల్ లేదండి. ప్రస్తుతానికి మైక్రోస్కోపిక్ వారికోసిల్ లైగేషన్ విల్ ఓన్లీ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. బెస్ట్ రిజల్ట్ వీటిల్లోనే కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. మైక్రోస్కోప్ లేకుండా చేయడం అనేది ఈ కాలంలో చేయకూడదు. దానివల్ల రిజల్ట్స్ ఎక్కువగా ఉండవు. కాబట్టి మైక్రోస్కోప్లోనే చూసుకుంటా చేయడం అనేది మంచిది. నిజానికి వేరికోసిల్ అన్నది పెద్దగా భయపడాల్సిన సమస్య ఏమీ కాదు. చాలా సందర్భాల్లో దీనికి చికిత్స కూడా అవసరం ఉండకపోవచ్చు. అయితే సిరల్లో వాపు మరీ ఎక్కువగా ఉండి అది వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తే మాత్రం దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.